అందరికీ వందనాలండి. అన్నకి వందనాలు. మరి దేవుడు మా జీవితంలో చేసిన మిరాకిల్ అది ఏంటంటే, ఇక్కడ ఎస్పీజీ గ్రౌండ్లో ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడే మరి అన్నతో ఉండే రాజ్ బ్రదర్ నాకు క్లోజ్. తను ఒకరోజు నాకు సజెస్ట్ చేశాడనమాట, విజయ్ చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు కదా పిల్లల గురించి, ఒకసారి వచ్చి అన్నతో ప్రేయర్ చేయించుకో అని చెప్పాడు. సో నేను ఫస్ట్ వీకే మా ఫ్యామిలీ అంతా, నేను నా వైఫ్ అలాగే మా సిస్టర్ అందరూ వచ్చాము. వచ్చి ఫస్ట్ మంత్ అన్నతో ప్రేయర్ చేయించుకున్నాం. అన్న ఫ్రూట్ ఇచ్చాడు, కానీ ఏం చెప్పలేదు, ధైర్యంగా ఉండండి బ్రదర్ అని చెప్పాడు. సరే ఇంటికి వెళ్ళాము, అన్న ఏం చెప్పలేదు ఏంటి అనుకున్నాము. సరే సెకండ్ మంత్ కూడా అలాగే వచ్చాము ఇక్కడికి సేమ్. వచ్చి ప్రేయర్ చేయించుకున్నప్పుడు అన్న నా భార్యకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, అమ్మ దేవుడు నీ ఒళ్ళో నాకు బిడ్డను చూపిస్తున్నాడు అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. మరి అదే మంత్లో తను కన్సీవ్ అయింది. ప్రభు కృపను. మరి ఇప్పుడు తన 5th మంత్ అండి. మరి తన గురించి, ఆరోగ్యం గురించి మీరు అందరూ ప్రేయర్ చేయండి. ఇదంతా మరి దేవుని కృప, అలాగే అన్న చేసిన ప్రార్థన అని మేము నమ్ముతున్నాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. పాప పుట్టింది కదన్న, పేరు పెట్టాలన్న రేపు. ఆమేన్. అందరి ముందు సాక్ష్యం చెప్తానన్నా. చెప్పు నాన్న, సరే 2 మాటలు చెప్పు. ఈరోజు గర్భఫలం లేని చెల్లెళ్ళు మీ చేతులు చూపెట్టండి అమ్మా. ఇగో ఇంతమంది బలపడబోతున్నారు. అందరికీ మరి ప్రభు పేట వందనాలండి. అన్నకి మరి అలాగే ఇక్కడ ఉన్న అందరికీ. మరి నేను ఆల్రెడీ 2-3 సార్లు నా సాక్ష్యం చెప్పాను. ఇంతకుముందు కూడా మేము కరెక్ట్గా ఎస్పీజీ తమిళ చర్చ్లో ఎప్పుడైతే ఆరాధన మొదలైందో అప్పటి నుంచి మేము ఇక్కడికి రావడం మొదలు పెట్టాము. మరి షాలేం రాజు బావ ద్వారా మరి నేను రావడం ఇక్కడికి. మరి ఒకసారి వచ్చి అన్నతో ప్రేయర్ చేయించుకొని అన్న చెప్పినప్పుడు నేను వచ్చానండి. విశ్వాసంతో మేము వచ్చాము. అయితే నాకు 2021లో వివాహం అయింది. అయిన తర్వాత మాకు గర్భఫలం లేదండి. గర్భఫలం లేనప్పుడు వచ్చి అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను. అన్నతో ప్రేయర్ చేయించుకున్నాం. ఫస్ట్ మంత్ ప్రేయర్ చేయించుకున్నాము, వెళ్ళాము, కానీ ఏం కన్సీవ్ అవ్వలేదు తను. సెకండ్ మంత్ మళ్ళీ మేము వచ్చాము. సెకండ్ మంత్ మేము వచ్చినప్పుడు అన్న ప్రార్థన చేసి, నీ ఒళ్ళో దేవుడు బిడ్డను చూపిస్తున్నాడమ్మా నాకు అని చెప్పి అన్న ఒక వాగ్దానం మాకు ఇచ్చాడనమాట. ఆ వాగ్దానం పట్టుకుని వెళ్ళి మేము ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు అదే నెలలోనే మరి నా భార్య కన్సీవ్ అయింది. గట్టిగా చెప్పలు కూడా సరే. కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా మేము మరి ప్రతి నెల కూడా దేవునికి ఈ ఆరాధనకు వస్తూ ఉన్నాము. మరి దేవుడు మరి మమ్మల్ని ప్రేమించి మరి ఒక బిడ్డను మాకు అనుగ్రహించాడు. అది కేవలం దేవుని కృప. మరి అన్న ప్రార్థన, మీ అందరి ప్రార్థన. మరి ఈ లోకంలో మరి ఎక్కడికి వెళ్ళినా మరి మేము సంపాదించుకోలేమో, కానీ మరి దేవుడి దగ్గరకు వచ్చాం, దేవుని పాదాలు పట్టుకుని అడిగాం. మరి అన్న ప్రార్థన చేయగానే దేవుడు మమ్మల్ని ప్రేమించి మరి బిడ్డని అనుగ్రహించాడండి. మరి బిడ్డ విషయంలో ఒక సాక్ష్యం కూడా ఉంది, అంటే ఆ డెలివరీ విషయంలో. దాంట్లో కూడా మరి తన డెలివరీ అప్పుడు కూడా మేము యాక్చువల్లీ తను నాకు మరదలు అవుతుందండి. మరి మేము దగ్గర వివాహం అనమాట. కన్సీవ్ అయిన తర్వాత కూడా నాకు మనసులో ఒక చిన్న భయం ఉండేదన్నమాట. ఇప్పుడున్న చాలామంది తెలుసు కదా, మేనర్కి వల్ల ఏవో చిన్న డిజేబిలిటీస్ వస్తున్నాయి అన్న ఫీలింగ్తో నేను ప్రతి నిమిషం ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని మనసులో. మరి అన్న అయితే ధైర్యంగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండండి అని అన్నాడు. మరి 40 రోజుల ప్రార్థన ముగింపు సభకు కూడా నేను వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అన్న చాలా బలహీనంగా ఉన్నాడు అనమాట. అప్పుడు కొంతమందికి తెలుసు. అన్న మంచం మీద ఉన్నా కూడా నేను వెళ్ళి, అన్న ఇలా March 10th డేట్ ఇచ్చారన్న, మరి అంటే ప్రేయర్ చేసి, తమ్ముడు నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు కార్యం చేస్తాడని చెప్పాడండి. చెప్పిన తర్వాత మేము వెళ్ళాము. March 10th డేట్ ఇచ్చారు. డాక్టర్ స్కాన్ చేసి ఏమన్నారంటే, బేబీ హెడ్ సరిగా ఎదగలేదమ్మా, సో నేను అనుకున్న టైం కన్నా ముందే డెలివరీ చేయాల్సి ఉండొచ్చేమో అని అన్నారు. నేను అన్నకి ఫోన్ చేశాను. అన్న ప్రేయర్ చేశారు. ఏం కాదు తమ్ముడు, ధైర్యంగా ఉండండి అని అన్న అక్క ఇద్దరు మాట్లాడారండి. తర్వాత డెలివరీ రోజు కూడా నేను ఫోన్ చేశాను. అన్న బిజీగా ఉండడం వల్ల అక్క మాట్లాడి చాలా ధైర్యం చెప్పిందనమాట. నువ్వేం భయపడక తమ్ముడు, అంత మంచిగానే జరుగుతుంది, ధైర్యంగా ఉండు అని. మరి బేబీ పుట్టిందండి. మరి ఏ లోటు లేదు, ఏ లోపమో లేదు. మరి తల ఎక్కువగా ఉండడం వల్ల స్కాన్లో పడలేదనమాట. తన ఫోర్ హెడ్ అనేది స్కాన్ లో రాకపోవడం వల్ల చాలా అందంగా పుట్టింది. అవును, దేవుడు చాలా అందంగా మరి అందమైన కుమార్తె నాకు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆమేన్. దేవుడు ఈ బిడ్డలను దీవించునుగాక. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అంటే, వీళ్ళ సీక్రెట్ తీర్మానం తీసుకున్నారండి. మనం రన్ చేస్తున్న అనాథ శరణాలయానికి ఫస్ట్ స్పాన్సర్ చేశారు వీళ్ళు. అవునా? అవునండి. అది తను కన్సీవ్ అయిన తర్వాత మేము స్పాన్సర్ చేయాలని అనుకున్నాము. మరి దేవుడు
కన్సీవ్ అవ్వగానే మరి నేను ఎప్పుడైతే దేవుడు పని చేయడం మొదలు పెట్టానో దేవుడు మరి నా భార్య గర్భంలో నా బిడ్డను రూపించడం మొదలు ఆమేన్. పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. మరి అలాగే మేము ఒక తీర్మానం తీసుకున్నాం అనమాట. నా బిడ్డ ఎదుగుతున్నప్పుడు తన తల్లి కడుపులో ఎదుగుతున్నప్పుడు ప్రతి నెల నీకు ఎంతైతే ఎదుగుతుందో ప్రభు నేను అంతగా నేను నీకు కానికిచ్చుకుంటానని మరి ఎవరితోకి నేను చెప్పలేదు, కానీ నేను మరి దేవుని సేవకి ఇవ్వడం మొదలు పెట్టాను అనమాట. ఎన్ని మంత్స్ అయితే అన్నిగా మరి దేవుడు ఆశీర్వదించి మరి 9th month మరి చక్కని కుమార్తెను నాకు దేవుడు అనుగ్రహించాడు. మరి అలాగే ఆ బిడ్డకి హెడ్ ఎదగలేదు, ప్రాబ్లం ఉందని చెప్పినా సరే మన దేవుడు మరి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయనకు తెలుసు కాబట్టి మరి చక్కని కుమార్తెను నాకు అనుగ్రహించాడు. ఆ డెలివరీ టైంలో మరి మా వైఫ్కి హెల్త్ కూడా చాలా ప్రాబ్లం అయిందండి, బ్లీడింగ్ కంట్రోల్ అవ్వలేదన్నమాట. అప్పుడు కూడా నేను అక్కకి ఆ రోజంతా ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 నుంచి 9 వరకు అక్కతో మాట్లాడుతూనే ఉన్నాను నేను, అన్న బిజీగా ఉండడం. కానీ అక్క ఎక్కడ కూడా మరి ఏమనుకోకుండా తమ్ముడు ధైర్యంగా ఉండి ఏం కాదు అంత కంట్రోల్ అవుతుంది, అది నార్మల్ ఎవరికైనా బ్లీడింగ్ అయ్యడం అనేది అని చెప్పారండి. అయితే డాక్టర్స్ ఏమన్నారంటే ఒక 1/2 hour చూస్తామండి, అవ్వకపోతే కనుక బ్లీడింగ్ అవ్వకపోతే కనుక మరి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కష్టం అవుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ మరి మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మరి తనకి వెంటనే మరి ఆ బ్లీడింగ్ కూడా అక్క ప్రార్థన చేసిన తర్వాత కంట్రోల్ అవ్వడం, మరి ఇప్పుడు మేమందరం కూడా క్షేమంగా ఉండడం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి సమస్తమైన మహిమ ఘనత యేసుకే దేవునికే చెల్లును కలుగును గాక. రెండు చేతులు పైకి లేపుదామా? ఆమేన్, హల్లెలూయా. బిడ్డలకి చక్కని కుమార్తెను దేవుడిచ్చాడు. వాగ్దానం ఇచ్చిన యేసయ్య వాగ్దానం ఇచ్చిన రీతిగానే మరి చక్కని మరి కుమార్తెను దేవుడిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఎత్తుకోవాలా నేను? గర్భఫలం లేక బాధపడుతున్నవా చెల్లి? తప్పకుండా ఇంకా చూడు ఎంత చక్కని కుమార్తెను దేవుడిచ్చాడో. నీ ఒడిలో కూడా ఇటువంటి పాప అద్భుత రీతిలో ఉండబోతుంది. విశ్వసించండి, నమ్మండి. దేవుడు తప్పక మీ జీవితంలో గొప్ప కార్యము జరిగించి తీరుతాడో. ఆమేనండి. కృప కలుగును గాక, కృప కలుగును గాక. తండ్రి స్తోత్రం, మీరు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. అద్భుతమైన రీతిలో చక్కని కుమార్తెనిచ్చారు తండ్రి. ఈ పాపకి తండ్రి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ బిడ్డకు రిషిక అనే పేరుని నామకరణం చేస్తున్నాను. కృప కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్ రిషిక, ప్రైజ్ ద లార్డ్ రిషిక, ప్రైజ్ ద లార్డ్ రిషిక, ప్రైజ్ ద లార్డ్ రిషిక. గాడ్ బ్లెస్ యు నాన్న. రిషిక ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బేటా. వాళ్ళ డాడీ పిలుస్తాడు. రిషిక, రిషిక, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ రిషిక, ప్రైజ్ ద లార్డ్ రిషిక, ప్రైజ్ ద లార్డ్ రిషిక. ప్రైజ్ లార్డ్ రిషిక. రిషిక హాయ్. ఈ బిడ్డలు మరి కాకినాడ కాజా తీసుకొచ్చారు మనందరి కోసం. ఒకసారి గట్టిగా చెప్పలు కదా తండ్రి. కాకినాడ కాజాను దీవించు, ఆశీర్వదించు అయ్యా. ఎంతైతే ఖర్చు పెట్టి తీసుకొచ్చారో బిడ్డలకు 1000 దంతలుగా 100 తండ్రి 1000 దంతలుగా దయచేయండి. బ్లెస్ చేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మీరు తీసుకెళ్ళి ఒక్కొక్కటి పంచండి నాకు. పంచిద్దామా?
మరి ఇందాక నేను సాక్ష్యం చెప్పాను, మీరు చూశారు కదండి. మరి దేవుడు మా జీవితంలో చేసిన అద్భుతం, మరి చక్కని కుమార్తెను దేవుడు మాకు అనుగ్రహించాడు. అది దేవుని కృపని మేము నమ్ముతున్నాము. అలాగే మరి అన్న చేసిన ప్రార్థన, మరి అన్న చెప్పినట్లుగా మేము ఇక ఎస్బీజీ చర్చ్లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా నమ్మకంగా మరి ప్రతి నెల రావడం, అన్నతో ప్రార్థన చేయించుకోవడం వలన దేవుడు మా జీవితాల్లో అద్భుతం జరిగించాడండి. మరి మీ జీవితాల్లో కూడా ఈ అద్భుతం చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అయితే ఒకటి, దేవుని విశ్వాసం, మరి అన్న ఎందు ప్రార్థన ఎందు మన విశ్వాసం ఉంచాలి. మరి దేవుడు మా జీవితంలో చేసిన ఈ కార్యాలకు గుర్తుగా మరి ప్రేమతో మరి అన్నకి అక్కకి మేము బట్టలు తీసుకొచ్చామండి. అక్క ఏదో మా తృప్తి కోసం అలాగే మరి అన్న చేసే పరిచర్యలో మరి ఒకరోజు మేము స్పాన్సర్ చేయాలి పాప నామకరణం సందర్భంగా అనుకున్నాం. మరి దాని గురించి కూడా మరి ఇంకా మేము ఈ పరిచర్యలో వాడబడాలి. అలాగే మరి ఆ బిడ్డ దేవుని దయందు, పెద్దల దయందు వాడబడి పరిచర్యలో మాతో పాటు ఆ బిడ్డ కూడా వాడబడలాగన మీ అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెల్లును గాక. తండ్రి బిడ్డను దీవించు, ఆశీర్వదించు. యేసు నామములో గొప్పవారు దొరికి కుటుంబాన్ని అంతటిని కూడా దీవించు, ఆశీర్వదించు. మునుపు ఎన్నడూ చూడని దీవెన ఆశీర్వాదాలతో నింపు, సకల సమృద్ధితో నింపు. అంటే పాప పిల్లల దయందును, మీ దయందును, తల్లిదండ్రుల దయందును బిడ్డ గొప్ప రీతిలో ఎదగాలి. మా దేశానికి తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చుకొచ్చే కృపగలు యేసు నామములో ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.